తెలంగాణలో ఇప్పుడు మందు బాబులకి భారీ కష్టం వచ్చిందనే చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న పలంగానే సడెన్‌గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే లైట్ బీర్స్ ఏవైతే 150 ఉంటాయో వీటి మీద 15% పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. లైట్ బీర్లు, స్ట్రాంగ్ బీర్ల పైన అయితే 15% అయితే పెంచాలని అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో 150 బీరు ఇప్పుడు కాస్త 180 వరకు అయింది. అంటే మనము కౌంట్ చేసుకుంటే గనక అసలు 175 కావాలి. బట్ ఇప్పుడు మనం వైన్స్‌లో కనుక్కుంటే మాత్రం 180 వరకు అయితే అయింది. 150 బీరు కాస్త 180. అంటే మనము కేఎఫ్ లైట్ తీసుకున్నా గానీ, టూబార్గ్ తీసుకున్నా గానీ, ఆర్సీ తీసుకున్నా గానీ ఇవి లైట్స్ మనకి రూ. 150 మాత్రమే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా రూ. 180 వరకైతే పెంచారు. అదే విధంగా మనకి స్ట్రాంగ్ బీర్లు తీసుకుంటే గనక 160 బీరు అయితే మాత్రం ఇప్పుడు 200 వరకు అయితే పెంచే అవకాశం కూడా ఉంది అన్నట్లయితే ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. అంటే 200 వరకు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 190, 200 వరకు అయితే నడుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే కాస్బర్గ్ లాంటివి 200 ఉన్నాయో సో అవి కూడా పెరిగాయి. కానీ అంటే ఇప్పటికీ అయితే ఇది కేవలం ఒక నార్మల్ గా బీర్ల మీదనే పెంచారు. ఇంకా మందు మీద అయితే పెంచలేదు. అదే విధంగా అంటే ఇది ఇప్పుడు సమ్మర్ ని అంటే ఇప్పుడు రాబోయే సమ్మర్ ని అదే విధంగా ఐపీఎల్ ని బేస్ చేసుకొని అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కేఎఫ్ ఏ విధంగా అయిందో మనం చూసాము. అంటే కేఎఫ్ వీళ్ళు అయితే అస్సలు దొరకనే లేదు. కేఎఫ్ లైట్లు అయితే దానికైతే చాలా మంది ఇంక ఇష్టపడుతూ ఉంటారు. సో అప్పుడు కూడా చాలా మాకు ఫండ్స్ రాలేవు అని ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే కేఎఫ్ లో అయితే అమ్మకాలు తగ్గించారు. అలాంటిది ఇప్పుడు కేఎఫ్ఎల్ అని అంత పెంచే అవసరం కూడా వచ్చింది అన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అసలు నిజానికి అసలు ఆదాయం ఎంత ఉంది, అదే విధంగా అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే కనుక కొంచెం అప్పులలో కూడా ఉన్నట్లయితే మన ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆదాయం వచ్చేదే లిక్కర్ మార్ట్ మీద కాబట్టి మనకి వైన్స్ మీద కాబట్టి సో మరి ఎలా ఉంది, అదే విధంగా ఇప్పుడు పెంచితే సేల్స్ పెరుగుతాయా తగ్గుతాయా, అదే విధంగా మనకి గతంలో ఆదాయం ఎంత వచ్చింది, ఎన్ని కోట్ల వరకు, ఎన్ని వేల కోట్ల వరకు వచ్చింది, ఇప్పుడు మరి ఎంత రాబోతుంది, మరి మళ్ళీ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అదే విధంగా మనం ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా గానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సో ఈ రేట్లు అనేటివి పెంచడము తగ్గించడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఏదైతే 99 రూపీస్ పైన ఉన్న ఏదైతే మందు ఉంటుందో అంటే బీర్లు కాకుండా ఏదైతే విస్కీ బ్రాండీ లాంటివి ఉంటాయో సో వీటి మీద కూడా రూ. 10 పెంచే అవకాశం అయితే ఉందన్నట్లు కూడా న్యూస్ అయితే వస్తుంది. సో చూడాలి మరి ఏపీలో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతం అయితే తెలంగాణలో 150 బీరు కాస్త ఇప్పుడు రూ. 180 అయితే అయిందన్నట్లయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ లిక్కర్ మార్ట్ ఓనర్ తో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కస్టమర్స్ మరి తగ్గుతున్నారు, అసలు కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఎందుకంటే ఈ రోజే పెంచారు కాబట్టి ఒకసారి అయితే చూద్దాము మనకి బీర్ల రేటు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి అన్నతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే బ్రో. యాక్చువల్లీ ఇప్పుడు బీర్ రేటు అంటే నిన్నటి వరకు చూసుకుంటే కనుక మనకి లైట్ బీర్స్ అయితే 150 నుండి 150 అండ్ 160కి స్ట్రాంగ్ బీర్ స్ట్రాంగ్ అయితే బీర్ ఉంది. వస్తుంటుండే. మరి ఇప్పుడు ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పుడేదో న్యూస్‌లో ఇట్లా చెప్పారు, పేపర్‌లు ఇచ్చారు. ఇంకా మాకైతే కంప్లీట్ రిపోర్ట్ రాలేదేమి. ఓకే. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ వస్తది మాకు. వచ్చిన ఉమ్. తర్వాత మేము ఆ రేట్‌లో అమ్మేవాళ్ళం. ఓకే. దానికంటే ముందు మేము అమ్మలేము ఆ రేట్‌లో. ఓకే. ప్రస్తుతానికైతే అంటే ఎంత మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం అయితే ఎంత ఉందన్న బీర్ అంటే 150 బీర్ కాస్త ఎంత అయింది, 160 బీర్ కాస్త ఎంత అయింది? 150 బీర్ వచ్చేసి 180 దాకా ఓకే. వచ్చింది ఇన్ఫర్మేషన్. 160 బీర్ ఏమో 190 వచ్చింది. ఓకే. 190 నుంచి 180 దాకా. అదే విధంగా మనకి కాస్బార్ కి ఇలాంటివి చూసుకున్నట్లయితే కనుక 200 పైగా ఉన్నాయి పైగా బీర్ల ఉన్నాయి రేట్. బీర్‌లో. సో అవి ఎంత అయ్యే అవకాశం ఉంది? 15% పెట్టుకుంటే అది 200 బీర్ 230, 240 పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ అదే విధంగా ఇంకా చాలా మంది భయపడేది ఏంటంటే ఇప్పుడు మందు బాబులు మెయిన్ భయపడేది. సో మరి ఓన్లీ బీర్ల మీదే పెంచుతారా లేదంటే ఇంకా మందు మీద కూడా అంటే ఏదైతే విస్కీ బ్రాండ్ ఇలాంటివి ఫస్ట్ ఉన్నాయో సో విస్కీ బ్రాండ్ పైనే అన్నారు. ఓకే. ఇప్పుడు సడన్ గా మళ్ళా బియర్ పైన ఓకే. పెంచారు. గతంలో కూడా కేఎస్ మీద అంటే కేఎస్ కంపెనీకి కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు కదా, అంటే మీకు కూడా స్టాక్ కరెక్ట్ గా స్టాక్ వస్తలేకుండా కరెక్ట్ ఉండే. రాలేదు, అదే విధంగా వాళ్ళకు కూడా ఫండ్స్ రాలేదు అని చెప్పేసి కూడా అసలు అప్పుడు ఏమైంది? అప్పుడు బియర్ షార్టేజ్ అయింది. రాషన్ ఇస్తుండే మ్మ్. 15 కేసెస్, 20 కేసెస్, 25 కేసెస్ డైలీ. మ్మ్. అట్లా ఏమైతుందంటే మాకు కస్టమర్ కూడా కొద్దిగా కష్టం డిస్టర్బెన్స్ అవుతుండే మాకు. ఓకే. ఇప్పుడు కే ఫ్లైట్ తాగే వాళ్ళు చాలా ఉంటారు. మ్మ్. ఆ బీర్ వస్తా లేకుండా ఉండే అలా మాకు డిస్టర్బెన్స్ అవుతుండే చాలా. ఓకే. అదే విధంగా ఇప్పుడు అంటే ఇంత రేట్ పెంచడం వల్ల మరి సేల్స్ పెరుగుతాయి అనుకుంటున్నారా, అంటే కస్టమర్స్ పెరుగుతారు అనుకుంటున్నారా తగ్గుతారు అనుకుంటున్నారా మీరు? చెప్పలేము ఇంకా మనం. మ్మ్.
బట్ బీర్ కన్నా ప్రిఫరెన్స్ ఇప్పుడు మందుకు కూడా ఇప్పుడు ఇవ్వచ్చు. వచ్చేది సమ్మర్ కాబట్టి బీర్ సేలే ఎక్కువ ఉంటది. అవును. సో దీన్ని బేస్ చేసుకునే గవర్నమెంట్ పెంచింది చెప్పలేము. కరెక్ట్ అది. ఓకే. అంటే గతంలో గూడా నార్మల్‌గా 120 ఉన్నప్పుడు 150 పెంచినప్పుడు కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉందన్న? 120 ఉన్నప్పుడు ఉన్నది రెస్పాన్స్ మంచినే. ఇప్పుడు పెరిగినంక కూడా ఉంటది. ఎందుకంటే రాబోయేది సమ్మర్ అన్నమాట. హ్మ్. సమ్మర్‌లో బియర్ సేల్ ఎక్కువ ఉంటది. హ్మ్. 200 అయినా తీసుకుంటారు కస్టమర్ పెట్టి. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే గనుక అంటే దాదాపు అయితే కొన్ని వైన్స్‌లలో ఆల్రెడీ అమ్మకాలైతే స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచయితే 160 బీరు 200కి, 150 బీరు 180కి అయితే అమ్మకాలైతే స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఆల్రెడీ రేజ్ అవుతున్నారు. మరి ఇంత రేట్ ఏంటంటే వాళ్ళకి ఇంకా న్యూస్ తెలీదు యాక్చువల్‌గా. సో ఆళ్ళు మందు బాబులు అసలే ఇంకా మంచి మత్తులో ఉంటారు. అలాంటిది అంటే మీరు రోజు చూస్తూనే ఉంటారు. సో అలాంటిది ఇంకా రేజ్ అవుతున్నారు. సో ఇక్కడ గూడా మరి అలాంటి ఇప్పుడు ఒక సిట్యుయేషన్ 4, 5 డేస్ మాకు ఇబ్బంది ఉంటది ఎట్లనన్నా. కొత్త ఎంఆర్‌పీ బాటిల్ పైన వచ్చేదాకా మాకు ఇబ్బంది ఉంటది. హ్మ్. ఇప్పుడు తెలవని కస్టమర్ ఏమంటాడు? దీనిపైన రాలేదు రేటు. మాకు అదే రేట్ ఇవ్వండి. గొడవ చేస్తారు. ఒక అవును. 4 డేస్, 5 డేస్ మాకు అదే తలనొప్పిగా ఉంటది. హ్మ్. ఏదున్నా వాళ్ళకి చెప్పుకొని నడవాలని పడతది మాకు. దాదాపు అంటే మీకు తెలిసినంత వరకు గవర్నమెంట్‌కి తెలంగాణలో ఆదాయం ఎలా ఉందంటే నార్మల్‌గా ఎన్ని వేల కోట్ల ఆదాయం అనేది మీకు తెలిసినంత వరకు ఎలా ఉంది? ఇప్పుడైతే అది మనం అంత చెప్పలేం బ్రదర్. ఓకే. సో, దాదాపయితే కొన్ని వేల కోట్లయితే వేల కోట్లు. సంపాదించింది. బట్ ఇప్పుడు మరి ఇంత పెరగడం వల్ల సేల్స్ తగ్గిపోతాయి. మందుకు సేల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉందన్నట్లయితే అంటున్నారు. చెప్పలేం. ఫస్ట్ మందు పెరుగుతదని చెప్పారు. ఇప్పుడు సడెన్‌గా బియర్ పెంచారు. మళ్ళా ఓకే. చెప్పలేం ముంగడ మందు కూడా పెంచొచ్చు. ఓకే. సో, చూస్తున్నాం గదా! అది పరిస్థితి అయితే ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ గూడా చూడొచ్చు. అంటే ఏ విధంగా అయితే ఉన్నాయంటే ఇక్కడ మనకి కేఎఫ్‌ల స్ట్రాంగులు గానివ్వండి, కేఎఫ్ లైట్‌లు గానివ్వండి, అదే విధంగా ట్రూబార్గులు గానివ్వండి. సో, ఇట్లా మనకి లైట్లు తీసుకున్నట్టయితే గనక రూ. 150 మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు అయితే ఇది కాస్త రూ. 180 అయితే అయిందన్నట్లయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదే విధంగా 160 బీర్లు ఏదైతే స్ట్రాంగ్ బీర్స్ ఉన్నాయో సో, ఆ స్ట్రాంగ్ బీర్లు కాస్త ఇప్పుడు 200కి పైగా అయితే అయినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనకి చాలా మంది కాస్బర్గ్ లవర్స్ కూడా ఉంటారు. అంటే చాలా మంది ఇలాంటి అంటే ఇప్పుడు కాస్బర్గ్ తీసుకున్నట్లయితే గనుక 200కు పైగా అయితే ఉంది. సో 200, 200కి పైగా అయితే ఉంది. అలాంటిది ఇప్పుడు కాస్బర్గ్ కూడా 230, 240 అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. అదే విధంగా ఒకసారి అంటే కస్టమర్స్ రెస్పాన్స్ కూడా ఎలా ఉంది? ఇంత పెంచడం వల్ల మరి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారా? మరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకంటే మందు బాబులు అసలే రేట్ తక్కువ ఉంటేనే తీసుకోవాలనే అవకాశం అంటే తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. సో, మరి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? పెంచడం వల్ల వాళ్ళకి ఓకేనా? మరి వాళ్ళకు ఎలా ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి గూడా కొంచెం ఇబ్బంది అనేదైతే ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక ఇది అంతా మధ్య తరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో గానీ, కానీ గవర్నమెంటే కొంచెం లాస్‌లో ఉన్నప్పుడు సో, ఇలాంటి నిర్ణయాలైతే తీసుకోక తప్పదు కాబట్టి సో, మరీ ఒకటేసారి సడెన్‌గా అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే గనుక ప్రభుత్వం ఏమో ఎలాంటిది పెంచమన్నట్లు మాట్లాడి ఇప్పుడు సడెన్‌గా పెంచేసరికయితే చాలా మందయితే షాకింగ్ అయితే అవుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. సో, అదే విధంగా ఒకసారి మనం వైన్స్‌కెళ్ళి సో, అక్కడ కస్టమర్ రెస్పాన్స్ గూడా ఎలా ఉంది? మరి ఇంత రేట్ పెంచడం వల్ల ఎలా ఉంది? ఏంటి అనేదైతే చూద్దాము. మనకైతే ఇక్కడ పక్కన గూడా వైన్స్ షాప్స్ అయితే ఉన్నాయి. సో, చూడనైతే చూద్దాము ఎలా ఉంది? మరి వాళ్ళు గూడా ఏమనుకుంటున్నారనైతే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము.